ఆచి చికెన్ మసాలా. కాంగ్రెస్ హామీల అమలుపై కొడంగల్ నియోజకవర్గంలోని ఏ ఊళ్ళోనైనా చర్చకు సిద్ధమన్నారు హరీష్ రావు. తెలంగాణ ముఖ్యమంత్రి కేరళం టూర్పై విమర్శలు గుప్పించారు. రేవంత్ మాటల్ని నమ్మొద్దంటూ మలయాళీలకు లేఖ రాశారు ఏకంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 6 గ్యారెంటీల పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు. కొడంగల్లో పర్యటించిన హరీష్ రావు హామీల అమలుపై రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. కొడంగల్ ఏ ఊరు పోదామో చెప్పు. 100% రుణమాఫీ అయిన ఊరు ఉందా కొడంగల్లో? ఏ ఊరు పోదామో రా రేవంత్ రెడ్డి, నీ కొడంగల్లో కూర్చొని మాట్లాడుతున్నా. మలయాళీలు తెలివైన వారన్న హరీష్ రావు రేవంత్ ప్రచారాన్ని వాళ్ళు పట్టించుకోరన్నారు. ఇంకా పోయి కేరళలో పోయి ఎంతో మాట్లాడుతుంది. ఇక కూటరాయి తీయనోడట, ఏట్లరాయి తీయడానికి పోయిందట. తెలంగాణలో ఇచ్చిన హామీలు అమలు చేయలే కానీ ఈయన ముఖానికి ఇంకేందో పోయి కేరళలో పోయి వచ్చి దాని ఇంగ్లీష్ లో పెద్ద పెద్ద డైలాగులు కొడుతున్నాడు. ఎట్లా ఉందంటే ఇంట్లో ఈగల మోతా అంటే కేరళ పోయి పల్లకిలు మోస్తున్నాడు. రేవంత్ మహారాష్ట్రలో ప్రచారం చేస్తే అక్కడ కాంగ్రెస్ ఓడిపోయిందని, కేరళలో కూడా ఓటమి తప్పదన్నారు మాజీ మంత్రి. కేరళ వాళ్ళు నీకంటే తెలివైన వాళ్ళు, రేవంత్ రెడ్డి బాగా చదువుకున్న వాళ్ళు. నువ్వు పోయి చెప్తే నమ్మేరాళ్ళు. కేరళ ప్రజలు అన్ని విషయాలను ఎందుకు గూగుల్లో కొట్టి రాదా బయటకు? గూగుల్లో కొట్టి తెలంగాణలో ఎన్ని గ్యారెంటీలు అమలైనాయి అంటే గూగుల్ చెప్పదా? మహాలక్ష్మి ఎగగొట్టిండు, ఈయన 4000 పింఛన్ ఎగ్గొట్టిండు, రైతు బంధు 3 పంటలకు ఎగ్గొట్టిండు, రుణమాఫీ పావులో చేసి భార్యను ఎగ్గొట్టిండు అని గూగుల్ చూపియదా రేవంత్ రెడ్డి? నువ్వు పోయి కేరళలో చెప్తే నేను నమ్ముతారనుకున్నావు. నువ్వు మహారాష్ట్ర పోయినావు, ఆడ కాంగ్రెస్ ఓడిపోయింది. నువ్వు కేరళ పోయినావు, ఆడ కూడా విక్తుంది. కేరళంలో తెలంగాణ సీఎం ప్రచారంపై సెటైర్లు వేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. స్వర్గీయ కోట శ్రీనివాసరావు గారు ఇంటికి పిలిచి అందరినీ చికెన్ మటన్ పెడతా, చికెన్ బిర్యానీ పెడతా అని చెప్పి గుమ్మానికి కోడి కట్టి అది కోసి మీకు వంట చేసి చికెన్ బిర్యానీ పెట్టినా అనుకోండి, జింజర్ చికెన్ పెట్టినా అనుకోండి, చికెన్ 65 పెట్టినా అనుకోండి, చికెన్ కర్రీ పెట్టినా అనుకోండి అని ఏ రకనైతే సినిమాలు చెప్పాడో రేవంత్ రెడ్డి గారు కూడా ఏ పథకాలు అమలు చేయకుండానే అమలు జరిగినట్టు అనుకోండి. ఈరోజు కేరళ మాట్లాడినట్టే రేపు తెలంగాణలో కూడా మాట్లాడే ప్రమాదం ఉంది. రేవంత్ తెలంగాణ డబ్బును కేరళ ఎన్నికల కోసం కాంగ్రెస్ కు ఇచ్చారని ఆరోపించారు కేంద్ర మంత్రి. డబ్బులకే కాదు, మీరు ఉపన్యాసాలు కూడా రండి అని చెప్పడానికి. అంతే తప్ప రేవంత్ రెడ్డి ఉపన్యాసం విని కేరళ ఓట్లు పడవు. కానీ తెలంగాణ ప్రజలను మాత్రం మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ గ్యారెంటీలేవి అమలు కావడం లేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఆ పార్టీ నేతలు చెప్పే మాటలు కేరళ ప్రజలు నమ్మొద్దన్నారు.